యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా 13వ వెంచర్ను షాద్ నగర్ పరిధిలోని చించోడ్లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో హీరోయిన్ మెహరీన్ పాల్గొని సందడి చేశారు. సంస్థ ఎండీ కమలాకర్తో కలిసి హీరోయిన్ మెహరీన్ పోస్టర్ ఆవిష్కరించారు. వెంచర్కు సంబంధించిన విషయాలతో పాటు ఏర్పాటు చేయబోయే ఎమ్యూనిటీస్ గురించి ఎండీ కమలాకర్ను అడిగి తెలుసుకున్నారు. యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాను మంచి సక్సెస్తో వెళ్తుందని మెహరీన్ అన్నారు. ఫ్లాట్ కొంటే భవిష్యత్తుకు బాటలు వేసినట్లే అని చెప్పారు. యోషితను ఆదరించాలని ఈ సందర్భంగా మెహరీన్ కోరారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుందని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా కమలాకర్ అన్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడంతో వల్ల పెట్టుబడి పెడితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. I hope you all are doing well, and many congratulations to Kamalakar Garu for launching Yoshita's 13th project. And I believe this is their biggest one. That's why the name is Real Rise, Step into the Future. Because as I've heard that Shadnagar area is really growing because of the airport being closer and all of that. So I wish you all the very best, and I understand all of you are here to book your homes. So many congratulations, and I'm sure this is a beginning to something amazing. ఇన్ని రోజులు మా యోషిత కంపెనీ బాంబే హైవేలో చాలా ప్రాజెక్టులు చేశాము. 12 ప్రాజెక్ట్స్ చేశాము. అందులో 8 కంప్లీట్ చేసాము 4 ఇయర్స్ లోపు. ఇప్పుడు బెంగళూరు హైవేలో లాంచింగ్ స్టార్ట్ అయింది ఇవాళ. ఇక్కడ చాలా వెంచర్ బాగుంది. డాటా కంపెనీస్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీస్, చుట్టూ విలేజెస్ మధ్యలోనే మాది వెంచర్ ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం 2-3 ఇయర్స్ లోపలనే త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందని మా ఎక్స్పెక్టేషన్. మేము కూడా ఇందులో ఒక భాగస్వామిగా మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు మంచి వెంచర్ ఇది. ఇందులో చేస్తే మాత్రం తప్పకుండా మీకు త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 1-3 ఇయర్స్ లోపలే. ఈరోజు మాది యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా వారిది బెంగళూరు హైవేలో రియల్ రైజ్ అనే ప్రాజెక్టు, మెగా ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ సరౌండింగ్స్లో రీజనల్ రింగ్ రోడ్ చాలా దగ్గరలో ఉంది మనకి. అట్లాగే మన ఇప్పుడు బెంగళూరు హైవే చూసుకుంటే ఏదైతే షాద్ నగర్ ఫుల్లీ గ్రోత్ మనకైతే డెవలప్మెంట్ అవుతుందో షాద్ నగర్ సిటీకి అది దగ్గరలో ఉందండి మన ప్రాజెక్టు. అట్లాగే మన ప్రాజెక్ట్ దగ్గరలో మన శంషాబాద్ కూడా వితిన్ 10 మినిట్స్లో వెళ్ళొచ్చండి. సో ఇట్లా చూసుకుంటే ప్రతి సరౌండింగ్స్ కూడా మన సైట్కి ఎన్నో డెవలప్మెంట్స్ దగ్గరలో ఉన్నాయండి. ఇలాంటి ప్రాజెక్ట్లో మన రియల్ రైజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయని నేను కన్ఫర్మ్ చెప్తున్నాను. ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులకు అట్లాగే మా కస్టమర్లకు ఈ ప్రాజెక్టు మంచి అసెట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈరోజు మా యోషిత బెంగళూరు హైవే మీద ఫస్ట్ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ను బేస్ చేసుకొని దాదాపు 36 ఎకరాలు DTCP రేరా అప్రూవ్డ్తో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంకోటి, ఈ ప్రాజెక్ట్లో మేము కస్టమర్స్ మిడిల్ క్లాస్ బడ్జెట్ను బేస్ చేసుకొని 154 గజాల నుంచి దాదాపు 200-183 గజాలు అట్లా ఏంటంటే ఏదైతే లో బడ్జెట్లో కస్టమర్స్ బిఫోర్ 20 lakhs అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటున్నారో వాళ్ళ కోసం ఏంటంటే మేము ప్రతిష్టాత్మకంగా రీజనల్ రింగ్ రోడ్ లోపల టౌన్ అటాచ్మెంట్తో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అన్ని ఎమ్యూనిటీస్ DTCP రేరా అప్రూవల్తో 60-40-33 ఫీట్ CC రోడ్స్తో, అలాగే దీనిలో ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే డ్రైనేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, తర్వాత అండర్ డ్రైనేజీ కానీ, వాటర్ పైప్ లైన్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత క్లబ్ హౌస్ను కూడా యాడ్ ఆన్ చేయడం జరిగింది. నమస్తే, నా పేరు అల్వీని. నేను ఇక్కడ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను యోషితాలో. ఇక్కడ మేము జాయిన్ అయ్యి 2 years అయిపోయింది, 3rd year రన్నింగ్. ఇంకా మా యోషిత వచ్చేసి ముంబై హైవేలో ఇప్పటివరకు 4 yearsలో 12 వెంచర్స్ కంప్లీట్ చేసింది. 13th ఫ్లాట్ ముంబై బెంగళూరు హైవేకి ఎంటర్ అయ్యాము ఈరోజు. అసలు 12 వెంచర్స్ ఎలా సక్సెస్ అయ్యాయంటే 4 yearsలో అక్కడ ముంబై హైవేకి కేవలం యోషిత హైవే అనే నేమ్ వచ్చేలా అంత బాగా సక్సెస్ అయింది మా యోషిత. ఇంకా బెంగళూరు హైవేలో చెప్పనవసరం లేదు. డెవలప్మెంట్స్ వచ్చేసి అసలు DTCP నామ్స్ ప్రకారము ఏ వెంచర్స్కైనా DTCP నామ్స్లో 60 feet రోడ్, 40 feet రోడ్స్ ఎక్కడా ఉండవు. కానీ మా MD సారు ఈ వెంచర్లో 60 feet రోడ్, 40 feet రోడ్ ఇవ్వడం జరిగింది. అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ మా వెంచర్స్కి.